మీ మీరు చాలా అంటే కావాలని జేస్తారో, అసలు కావాలని చెయ్యరో కానీ మీ క్యారెక్టర్ తప్పితే మీరు కనిపించరండి ఏ సినిమాలో. నిజంగా నేను ఆశ్చర్యపోతాను. మీ రంగస్థలం నుంచి మీరు బాగా కనిపించారు అందరికి. ఆ రోజు నుంచి చూస్తుంటే ఆహ్, ఒక క్యారెక్టరే కనిపిస్తుంటుందక్కడ. అంటే దీనికి మీరు చేసే ఒక స్పెషల్ ఎక్సర్‌సైజ్ ఏమైనా ఉంటుందండి? అంటే సహజ సిద్ధంగానేనా? ఏం లేదు అసలు దానికి అంటే నేను ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో మా కుటుంబం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబమే. ఓకే. బాగా జనంతో సంబంధాలుండేవి. జనబాహుళ్యంలో బాగా తిరిగేవాడిని. హుహుహు. సరే దాని తర్వాత దానికి ముందుగా కుర్రోడుగా గాలోడు గీలోడు అనేవాళ్ళు నన్ను అసలు పనికిమాలినోడు, పని పాట లేనోడు, నాటకాలు అటు ఇటు తిరుగుతుంటాడు. కానీ నాకు జనంతో ఉండటం బాగా ఇష్టం. దాంతో రకరకాల క్యారెక్టర్‌లు, రకరకాల మనుషులు, ప్రవర్తనలు ఇయన్నీ తెలుస్తుంటాయి. గ్రామాల్లో తిరిగినప్పుడు గాని ఇయన్నీ గూడా. సో, క్యారెక్టర్ అనుకున్నప్పుడు పరిశీలించి పరిశీలనా దృక్పథం లేనోడు నటుడు గాలేడు, రచయిత గాలేడు, డైరెక్టర్ గాలేడు. అవునండి. సమాజాన్ని, సృష్టిని పరిశీలించాలా, మనిషిని పరిశీలించాలా. ఆ ఇది నాకు బాగా ఇప్పుడు ఇప్పుడు ఊరెళ్ళినా గాని నేను బయటికి తిరుగుతుంటా. ఎక్కడ రైల్వే స్టేషను ఆడ ఈడ వాళ్ళని తిరుగుతా ఉంటాననమాట. ఆళ్ళతో జనంతో మాట్లాడి రకరకాల మనుషుల తత్వాలు తెలుస్తుంటాయి. హ్మ్. అది నాకు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ర రంగస్థలానికొచ్చేసరికి నోటితో మాట్లాడితే నొసట్లతో ఎక్కిచ్చి, వ్యాఖ్యానంగా మాట్లాడేవోళ్ళు, రకరకాల మనుషులుంటారు ఊళ్ళల్లో. అవునండి. ఆళ్ళందరూ నాకు కొద్దో గొప్పో బాగా తెలిసేవాళ్ళు అసలు. ఆళ్ళ హావభావాలు ఇయన్నీ గూడా. ఎంత యారగెన్సీ‌గా ఉంటారంటే అసలు అంత ఏం చేయలేము. అవకాశం వస్తే తగలబెడదాం అన్నంత కోపం ఉంటది వాళ్ళ మీద. ఆళ్ళు మాట్లాడే మాటలు. ఓకే. అట్లాంటి శేషునాయుడు ఆడు అందులో. హ్మ్. మా సొసైటీ ప్రెసిడెంట్. హ్మ్. ఆ క్యారెక్టరు అట్లాంటి క్యారెక్టర్‌లు ఏంటంటే నాకు బాగా తెలుసు గాబట్టి నేను దాంట్లో అల్లుకుపోగలుగుతాను నేను. అదేలెండి. మీరు చెప్పిన మాట కరెక్ట్. నటుడికి, రచయితకి, దర్శకుడికి సామాజిక పరిశీలన చాలా ఉండాలి. అవునయ్య. అందరి ప్రవర్తన ఎలా ఆ! ఉంటుంది, ఏంటి అని. అంటే మీరు రంగస్థలంలో బాగా రాణించారండి? రంగస్థలం నాటకాలు, గిటకాలు గూడా ఏమి లేవు. కాకపోతే బాగా చూసేవాడిని. హుహు. ఎక్కడ నాటకాలుంటే అక్కడికెళ్ళిపోయేవాడిని. ఓకే. ప్లస్ ఏందంటే ఈ సాంస్కృతిక దళాల్లో ఆటిల్లో పనిచేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఆహ్, బాగా నాతో వాయిస్ ఉండేది గాబట్టి బాగా ఆళ్ళందరితో ఇదయ్యేవాడిని. స్ట్రీట్ ప్లేలు అయి ఇయి జేసేవాళ్ళం. స్ట్రీట్ ప్లేలు చేసారా? అట్లా జేసేయడం వల్ల హుహు. నాకు బాగా ఇదైంది. అందరితో అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అంటారే. అట్టా ఆళ్ళతో పడి తిరగటం అయన్నీ ఎక్కడ నాటకాలంటే అక్కడికెళ్ళిపోవటం. అదే మీది వేటపాలెం కదండీ? వేటపాలెం. ఓకే. మీరు మామూలుగా కాలేజ్ డేస్ గట్టా చదువుకున్నారా మీరు? చదువుకున్నాను గానీ దాంట్లోని ఇప్పుడు 6వ తరగతిలోనే బొడ్డు వెంకట సుబ్బారావు అని మా ఊర్లో హ్మ్. ఆయన ఇడ్లీ తినప్ప దుడ్డు గుడ్డప్ప అని ఒక ఏకపాత్ర ఇచ్చాడు. హ్మ్. ఆ ఏకపాత్ర నేర్పి కాలేజీలోకి తీసుకొచ్చి పలగా వెంకటేశ్వరరావు, లొల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారు హ్మ్. వీళ్ళందరి చేత నేర్పానండి ఒకసారి అంటే 6వ తరగతిలో నా చేత ఏకపాత్ర ఇచ్చారు. ఇక నా అక్కడి నుంచి పట్టింది. హ్మ్. ఇక నాది అసలు ఎందుకు ఇదైందో అసలు అట్లా నాకు ఏ పని మీద ఉండేవాడిని కానీ పుస్తకాలు గిస్తకాలు బాగా చదివేవాడిని. నాటికల పుస్తకాలు అసలు చదువు అబ్బేది కాదు. ఎక్కడ నాటికలు ఉంటే అక్కడ నాటికలు, పార్టీలు తిరగటం అట్లా ఇయన్నీ చేసేవాడిని అనమాట. హ్మ్. అప్పటి నుంచి నాటికలన్నా ఇయన్నా బాగా ఇంట్రెస్ట్. ఓకే. ముమ్మరంగా వేశారండి? నేను నాటికలు ఇలా ఆ! చూసేవాడిని. చూసేవారు. ఓకే. నేను ఏద్దామంటే నాతో మనల్ని మనకంత హెపా నువ్వేంట్రా అన్నట్టుగా ఉండేది. సరే తిరిగేవాడిని. కాపోతే ఏందంటే కమర్షియల్ నాటకాలు పార్టీలో ఉన్నప్పుడు మీరైతే ఏం జేస్తారు? 'అల్లూరి సీతారామరాజు', 'యవనిచే జంచు', 'దివాకర్ బాబు' గారిది. 'దివాకర్ బాబుది'. హ్మ్. ఇట్లాంటి కొంచెం అంటే జనానికి ఉపయోగపడే నాటికలుంటాయి కొన్ని. అదేలే. కొంచెం అభ్యుదయ భావాలు గల నాటికలు. 'రాజీనామా' ఒకటుండేది. హ్మ్. అయన్నీ చేసేవాళ్ళు. దాంట్లో యేసేవాడిననమాట అట్లా. అంతే తప్పితే మీరు పరిషత్తులకెళ్ళి అబ్బే! పోటీలకెళ్ళి అంత ఎళ్ళాను. కానీ పరిషత్తులకెళ్ళేవాడిని. చూడ్డానికి. చూడ్డానికెళ్ళేవాడిని. ఎళ్ళేవాడిని ఒక్కొక్కరిని అమ్మ! ఆళ్ళని చూస్తుంటే అసలు ఏముండేవాళ్ళండి అసల. హ్మ్. అయితే నాకు పడమట గాలి మన వారిది ఆహ్, అవునండి. ఆ! పడమట గాలి దాంట్లో మాయోడండి. హ్మ్. రజితమూర్తి గారు ఆ మాయోడు క్యారెక్టరు. మేము చీరాల్లో ప్రదర్శన పెడితే మేము ఊర్లో ఏడో ఉండం. అక్కడ మామూలుగా సైకిళ్ళేసుకొని వచ్చి వర్రని వచ్చి అది చూడ్డానికి మాయోడిని చూడ్డానికి. పాడిబండ్ల ఆనందరావు గారు. పాటిబండ్ల ఆనందం. పాటిబండ్ల ఆనందరావు గారు. దాంట్లో రజితమూర్తి గారు మాయోడి క్యారెక్టర్ ఏసేవాళ్ళు. హ్మ్. అసలు ఆయనలో వేరియేషన్స్ ఇయన్నీ బాబోయ్! అసలు. అట్లా నాకు బాగా పరిషత్తుల నాటికలకి మన గోపరాజు రమణ గారు. హ్మ్. అసలు ఆయనైతే నేనంటే భలే ఇష్టం ఆయనకి. రమణ గారికి. ఆ చీరాల పరిసరాల్లో ఎక్కడన్నా జరుగుతుంటే చెప్పించేవాడు విజయ్ చేత. ఫోను చేసి "అనోవ్ నాన్న అడుగుతున్నాడు ఇక్కడికి వస్తున్నాం మేము" అని అనేవాడు.
ఏంది అక్కడ పరిషత్తుల్లో వెళ్ళి చూసేవాడిని అసలు అట్లా. అంటే చూడడమే ఎక్కువ అన్నమాట. పరిశీలన అక్కడ కూడా. చూడడం మనమైతే ఈ క్యారెక్టర్ ఎట్లా చేయగలం అని అనుకోవటం ఇవన్నీ చేసేవాడిని. ఓకే. బట్ అంటే మీ ఊర్లో ఉన్నంత కాలం మీకు ఇంకో వ్యాపకం లేదు, ఇంకో ఉద్యోగం లేదు, ఏం లేదు. ఏం లేదు. ఏదైనా ఖాళీ టైంలో పనులకి వెళ్ళటం, ఏదైనా వెళ్ళటం, ఆ పని కూడా ఎగ్గొట్టడం, ఇదంటే ప్రాణం అసలు. అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనమాట. మరి ఏ పని చేయకుండా ఊళ్ళోని ఇష్టానికి తిరగడం అంటే. పేద కుటుంబం అండి, చాలా చాలా పేద కుటుంబం, కూలి చేసుకునే కుటుంబం. మా నాన్న బాగా కూలి చేసే ఇది చేసాడు, అందరిని బతికిచ్చాడు. కానీ నేను పని పాట లేకుండా దీని మీద పడిపోతున్నప్పుడు ఆయన పార్టీలోనే పని చేస్తున్నాడంటే కరెక్ట్గా లేదు, పార్టీలో కూడా పని చేయట్లేదు సరిగా. ఈ నాటికలు ఇవన్నీ వీడికి ఎట్టా అని చెప్పేసి ఇదయ్యేవాడు అసలు. లొల్లా శ్రీరామూర్తి గారు మాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవారండి. ఆయన నా మీద బాగా ప్రభావం చూపించింది ఆల్ ఇండియా రేడియో విజయవాడ. నేను 8వ తరగతిలో ఉండగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళు కదంబ కార్యక్రమం పెట్టారు మా స్కూల్లో. పక్కన గీతా జ్ఞాన యజ్ఞం, ప్రకాశానందగిరి స్వాముల వారు ఓపెన్ థియేటర్. జనాలు కిటకిటలాడేవాళ్ళండి. ఆయన భగవద్గీత చెప్పేవారండి పెట్ట కథలుగా. అబ్బా, పామరులకు కూడా అర్థమైపోయేది అనమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏమన్నా పక్కనే కాలేజీలో పెద్ద ఆకాశవాణి వారి కార్యక్రమం. ఇక నేను మా లొల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారికి ఇక నేను ఎమ్మటి ఉండేవాడిని అనమాట. వాళ్ళు వస్తే వాళ్ళకి అసిస్టెంట్లకు పెట్టాడు నన్ను. ఏంది అయిన తర్వాత వీళ్ళు కార్యక్రమం పెట్టారు, ఎవడు రావట్లేదు, జనం లేదు, ఖాళీగా ఉండరు అందరూ. వాళ్ళు ఏమన్నా 8:30 అయిపోయింది అన్నారు. అయిపోయిన తర్వాత ఒక్క వాయిస్ వినపడిందండి. అక్కడ కార్యక్రమం అయిపోయింది, జనం అందరు వెళ్ళిపోతుంటే ఒక్క వాయిస్ వినపడింది. వేటపాలెం గ్రామ ప్రజలకి నమస్కారం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు మీ ఊర్లో కార్యక్రమం పెట్టారని ఒక్క రోజు రేడియోలో వినే గొంతు ఏబి ఆనంద్ గారు, ఆరుమళ్ళ బ్రహ్మానంద రెడ్డిని, ఏబి ఆనంద్ అని రేడియో అనౌన్సర్ విజయవాడ. రోజు వింటారు దాన్ని, రేడియోలో రోజు వింటాం ఆ గొంతు. ఒక్కసారి మైకులు వినపడంగా జనం అంతా ఇట్ట కమ్మారండి. అట్ట కమ్మి అసలు జనం చూడంగా అప్పుడు దాకా ఆయన బ్యాగు మోస్తా ఉండే నేను. ఈయన ఏబి ఆనంద్ అని ఏం తెలియదు, మనకు మాట్లాడలేదుగా. ఏంది చూస్తే ఈయన అసలు. ఆ తర్వాత నండూరు రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, సి రామ్మోహన్ రావు గారు, అంటే ఈయన సుమన్ గారు అని ఒక ఆయన. వీళ్ళందరినీ ఒక్కసారి వాళ్ళందరూ నాటికలు వేసారు, పాటలు పాడారు, ఇవన్నీ చేశారు. ఆ దెబ్బతో నాకు బాగా బట్టి. ఉషశ్రీ గారు అయితే 2 సార్లు, ఉషశ్రీ గారు అయితే రామాయణం చెప్పడానికి శ్రీరామనవమికి ఏటపల్లిలో అక్కడ పెట్టించారు. ఇదేంద్రా బాబు, ఇంత టాలెంట్ అసలు నాకు మతిపోయింది అసలు. ఉషశ్రీ గారు అంటే అప్పట్లో విపరీతమైన క్రేజ్ అంటే కళ్ళు మూసుకుంటే యుద్ధం జరిగేదండి అసలు. ఆయన భాగవతం భారతం ఇవన్నీ చెబుతుంటే, రావణాసురుడు ఇవన్నీ చెబుతుంటే కళ్ళు మూసుకున్నామంటే మన కళ్ళ ముందు కదులుతుంటది అది. అవును, అద్భుతం ఉండే అసలు. ఇప్పుడు ఎవరు ఉందండి సార్ అసలు, ఇప్పుడు ఎవరు ఉండరు అసలు. ఇది ఆ మాడ్యులేషన్ 3 గంటలకు నాటకం వస్తుంటే రేడియోలో, ఏంది జాతీయ నాటకాలు ఇవన్నీ వస్తుంటే పిచ్చండి అసలు. పిచ్చి పట్టే ఆ నాటికలు అయితే అసలు బాగా ఇది చేసేవాడు నేను అసలు. అట్లా నాకు పట్టింది. ఈయన చూశాడు, ఈ లోలా సమృద్ధి ఈయన మాస్టర్ గారు పెద్ద బ్రాహ్మణం ఇవన్నీ, ఎవరే నీకు చదువు అవ్వదు కానీ నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పంపిస్తాను అన్నాడు. ఒకసారి డబ్బులు తెచ్చుకోరా అన్నాడు. ఈ ఆడ డబ్బు మా నాన్న ఏం పిచ్చి ఆలోచనలు చెత్తనాయాలని చెప్పేసి నన్ను చేశాను. అట్లా ఆయన పాపం కాలేజీలో ఇక 11 ఇంటర్మీడియట్ దాకా ప్రతి యానివర్సరీకి కొట్టేవాడిని అసలు. నాటికలు ఇచ్చేవాళ్ళు నా చేత. అసలు మామూలుగా ఉండేది కదా అసలు. అదే ప్రాణం అసలు. అన్నం గిన్నం ఉండేది కాదు అసలు. మొత్తం దానికి ఇదయ్యేవాడు అనమాట. అట్లా ఇదయ్యేవాడి నాటికలు గీటికలు ఇట్లా. మరి బేస్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. అసలు దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోవాలి అస్సలు పట్టించుకోలేదు. కానీ నాకు ఉండిందండి, నాకు ఏదో ఒకటి నేను ఆ ఒకటి అనిపించేది. రేడియో అనౌన్సర్ అయితే అసలు నాటికలు భలే ఉంటాయి రేడియోలో. దానికి ఏమైనా పెద్ద చదువు కావాలా, దేవనాగరి లిపి అవన్నీ మనకేమన్నా అంత లేదు మనకి. ఏంది అట్లా తర్వాత అంత నేను ఎంత అదృష్టవంతుండంటే అండి, సిటీ కేబుల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇదే ఏబి ఆనంద్ గారి చేత డబ్బింగ్ చెప్పించానండి. అంతకంటే ఇంకేం కావాలి సార్ నేను అసలు. అదే చిన్నప్పటి నుంచి చూసి ఇన్స్పైర్ అయిన మనిషి. ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాసవరం డౌన్లో ఉంటే గణేష్ గారని సిటీ కేబుల్లో ఉండేవారు.
ఏంది ఆయన ఒరే ఇట్లా నువ్వు ఆయన ఏబి ఆనంద్ గారి నంబరు ఇది వారికి ఫోన్ చేసి నువ్వు డబ్బింగ్కి వస్తారు ఫోన్ చేసి చెప్పు. ఏబి ఆనంద్ గారి నంబరు అమ్మ చెప్పు నాయన అని అనేసరికి ఆయన రావడంతో దండం పెట్టేసే కాళ్ళకి అసలు ఎవరు నాయన అంటే, సార్ ఇట్లా మా ఊరు వచ్చారండి. లల్లా శ్రీరామూర్తి మాస్టర్ గారు ఇప్పుడు చాలా ఇట్లా నేనండి ఓహో అందైతే రండి సార్ అని చెప్పేసి తీసుకెళ్ళి అట్లా కోకా సంజీవరావు గారు కోక సంజయ్ అవును. ఏంది ఆయన 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 కూడా వచ్చి డబ్బింగ్ చెప్పారు. అదొక భలే ఇదిగా ఉండేదిలేండి అసలు అసలు అట్లా నాకు అట్లా ఉండి నాకైతే ఉండేది మీ బొట్టు పెద్దోళ్ళు ఎవరంటే వాయిస్ ఉండాలంటే బాగా అరవాలరా గొంతు ఇదంతా ఇదైందంటే చాలా లోబి పెద్ద పెద్దగా అరిచేవాడిని. డైలాగులు పెద్ద పెద్దగా చెబుతూ అరుస్తుంటే ఇది పిచ్చి నా కొడుకు అయిపోయాడని ఆ పిచ్చి నా కొడుకు అని చెప్పి తిట్టేవాళ్ళు. అయిన తర్వాత ఆకలి అయ్యేది. అక్కడ దోసపాదులు గేసుపాదులు ఉండే ఆ దోసకాయలు కోసుకుని తినేవాడిని అనమాట. మళ్ళీ ఇంటికి పోతే ఆయన మా నాన్న తిడతాడని. ఓకే. ఏంది అట్లా ఈ దోసకాయ పిచ్చోడు అనేవాళ్ళు రకరకాలుగా అనేవాళ్ళు నన్ను. ఓకే. ఏంది అసలు నాకైతే మాత్రం అంటే ఎగతాళి బాగా చేసేవాళ్ళు అండి. ఎగతాళి చేసేవాళ్ళు ఈడి పని పట్లేదు నా కొడుకు అసలు ఈడు గాలి వినపడి పక్కన కూడా నాకు సరే. కానీ నాకంటూ ఒక ఆలోచన ఉంది. నేను సినిమాలు ఇది అది మన వల్ల తెమలేదు అది ఎట్లా పోవాలో తెలియదు. ఎవరన్నా నాయన హనుమంతరావు గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు మా ఊరు కారణం వాళ్ళ తమ్ముడు నాగరాజు గారు. నాయన ఉమామహేశ్వరరావు గారు అని ఎడిటర్ చనిపోయారు. ఆయన చెన్నైలో ఉండేవారు. ఆయన ఈ నాయన నాగరాజు అన్నతో బ్లైండ్ అనమాట. ఆయన మంచి సంగీతం అడిగేవాడిని అన్న ఏదన్నా అటు పంపిస్తావా అక్కడికి పంపిస్తావా నేను అజయ్ అది కష్టం రా నీకు తెలియదురా అవన్నీ అంత తేలిక గదరా అనేవాడు. అప్పుడు బొక్కసం ఆశేష్ గారని అదొక కుటుంబం మా ఊర్లో. మేము ఎవరినన్నా చూసామంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చేవాళ్ళు. కాంతారావు గారు, రాజనాల గారు, పద్మనాభం గారు, బొక్కసం ఆశేష్ గారు, వీర్రాజు గారు. అసలు బొక్కసం వీర్రాజు గారు అని పెద్ద మేకప్ ఆర్టిస్ట్. మేకప్ మ్యాన్. అవును. వాళ్ళ పిల్లకాయలు ఇప్పుడు అంతా ఇండస్ట్రీలో ఉన్నారు. బొక్కసం సత్యం గారు వీళ్ళందరూ కూడా వాళ్ళని అంటే పరిచయం చేసుకోవడానికే వాళ్ళ ఇళ్ళమ్మడు తిరిగి ఉన్నట్టు ఇటుగా ఏమన్నా పరిచయం అవుతారు అనేది అట్లా ఇదైపోయేది.